అమెరికా దేశంలో లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో అత్యంత ధనవంతులు, కుబేర్లు, పారిశ్రామికవేత్తలు, సినిమా యాక్టర్లు, స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ సింగర్స్, చాలా పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళు, అన్నిటిలో ప్రముఖులైన వాళ్ళు నివసించే ప్రాంతమే లాస్ ఏంజల్. ఆ ప్రాంతంలో విపరీతమైన డబ్బు ఉంది, విపరీతమైన పాపం ఉంది. మగవాడు ఆడవాళ్ళని మరి పాడు చేసుకునేటువంటి పాపిష్టి పనులు అక్కడ ఉన్నాయి. దేవుని కోపం రగిలించిన పట్టణం అది. జనవరి 5వ తారీఖున గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్ అని ఆ హాలీవుడ్ పెద్ద పెద్ద నాయకులందరూ పెట్టుకున్న సెలబ్రేషన్ అది. స్టార్ హీరోస్ అటెండ్ అయ్యారు, స్టార్ డైరెక్టర్లు వెళ్ళారు, స్టార్ సింగర్స్ వెళ్ళారు. స్టార్ అనుకున్న ప్రతి ఒక్కడు, పెద్ద పెద్ద యామహేమిలు, ఏనుగులు కూర్చున్నారు అక్కడ ఒక యాంకర్ ఉంది. ఆ యాంకర్ పేరు నిక్కీ గ్లైజర్. ఆమె అడుగుతుంది, సార్ దేవుడికి ఎన్ని మార్కులు ఇస్తారు? మీ జీవితంలో దేవుని స్థానం ఏంటి? దేవుడా అని నవ్వుకుని, జీరో. దేవుడికి జీరో అంట. ఒక పిక్చర్ తీసుకున్నాడికి 11 మార్కులు, మరొకడికి 3 మార్కులు, అలా మార్కులు వేసుకుంటూ వచ్చారు. కానీ యూనివర్సల్ క్రియేటర్, ఈ భూమిని సృజించిన దేవుడికి ఎన్ని మార్కులు ఇస్తారంటే జీరో అనగానే అందరూ పక్క నవ్వుకున్నారండి. దేవుడికి 0 మార్కులు ఇచ్చి నవ్వుకున్నారండి. ఎందుకంటే మేమే దేవుళ్ళం, మాకు బోల్డ్ జ్ఞానం ఉంది, కావలసినంత డబ్బు ఉంది, సామర్థ్యం ఉంది, ఏదైనా చేయగలం, మాకు దేవుడితో పని లేదు, దేవుడు మాకు అవసరం లేదు. దేవుడు చూడ్డా, దేవుడు విండా. అయితే ఒక స్త్రీ విమానం మీద వెళ్తూ ఆ లాస్ ఏంజల్ ప్రాంతం మీద భయంకరమైన చీకటి కమ్మేసిందంట. ఆమె విమానంలోనే ప్రవచనం చెప్పిందంట, లాస్ ఏంజల్ ప్రజలారా, దేవుని ఉగ్రత రాబోతుంది, భయంకరమైన చీకటి దీని మీద కమ్మేసింది. బహుశా నేను అనుకుంటాను ఆ అగ్నితో ఎగసినటువంటి పొగ ఆమెకు దేవుడు ముందే చూపించేశాడు. లాస్ ఏంజల్ ప్రజలారా, మీలో పాపాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారు, ఉగ్రత రావడం నేను చూస్తున్నాను అని అరిచిందంట. కానీ ఎవరు వినలేదు. 5వ తారీఖున మీటింగ్ జరిగింది, 6వ తారీఖున ప్రవక్తలు ప్రవచించారు, 7వ తారీఖున ఉగ్రత మొదలైంది. వాళ్ళు అనుకున్నారు ఫైర్ ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఎంత అడవి కాలిపోయినా 2 నిమిషాల్లో ఆరిపేస్తారు. భూకంపాలు వచ్చినా మా ఇల్లులు ఏమవ్వో. టాప్ హీరోస్ ఇల్లులు అక్కడ ఉన్నాయి. ఒక్కొక్కడి ఇల్లు 600 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు, మామూలుగా కాదు. అన్ని చెక్కలతోనే కట్టుకుంటారు అక్కడ. మరి మంచుకి ఏమన్నా అవుతుందని చెక్కలతో నిర్మించుకుంటారు, చాలా మంచి మంచి భవనాలు నిర్మిస్తారు. కానీ దేవుడు పంపిన కారు చిచ్చు దానికి గాలి తోడైంది, అంతే 2 నిమిషాల్లో చుట్టేసిందంట. చొక్కా తీసుకున్నాడు, చొక్కా వేసుకుందామని లోపలికి వెళ్ళడానికి టైం లేకుండా 2 నిమిషాల్లో బయటికి పరిగెత్తుకుని పిల్లల్ని ఎత్తుకుని ఉన్న పాటున చేశారు. 13,000 స్ట్రక్చర్స్ బూడిదైపోయినాయి. ఆ లాస్ ఏంజల్ అంతా బూడిద తప్పేమీ లేదు. వారి కళ్ళ ముందే వారి బెంచ్ కారులు కారిపోయినాయి. ప్రతి ఇంటికి ఒక విమానం ఉంటుందంట అక్కడ, గాల్లో ఇలా ఎగిరిపోతాయి విమానాలు. ఏమి దానికి ర్యాంపులు అవసరం లేదు, అలా ఎగిరిపోయే విమానాలు ఉంటాయంట. ఆ విమానాలు కళ్ళ ముందే కాలిపోయినాయి. వారు 600-800 కోట్ల రూపాయలు కట్టుకున్నటువంటి ఇల్లులు కళ్ళ ముందు కారిపోయినాయి. అంతేకాదండి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని కట్టలు కూడా పోగొట్టుకుంటారండి. బ్లాక్ మనీ కాలిపోయాయి. 2 నిమిషాల్లో రోడ్డును పడ్డారు. నిన్న ఒక వీడియో చూశాను, ధనవంతులైన వారు చూడండి, ఇల్లులు కాలిపోయినప్పుడు, వరద బాధితులైనప్పుడు లైన్లో ఫుడ్ కొరకు ఎలా ఉంటారో, ఫుడ్ కోసం నిలబడ్డారు. వాళ్ళ పిల్లలు ఫుడ్ కోసం నిలబడ్డారండి. ఒక తల్లి ఏడుస్తుంది, మా ఇల్లు ఏంటి, మా వైభవం ఏంటి, ఈ పరిస్థితి ఏంటి అని ఏడుస్తుంది. 27 మంది చచ్చిపోయారు. ఒక అద్భుతం ఏంటో తెలుసా, అన్నీ కాలిపోయినాయి, కానీ ఒక నీతిమంతుడి ఇల్లు ఉంది, పక్కన చర్చి ఉంది. ఆ చర్చి కాలేదు, నీతిమంతుడి ఇల్లు కాలేదు. అది చెక్కతో కట్టిందే. అన్నీ కాలిపోయినాయి, 13,000 స్ట్రక్చర్స్ కాలిపోయినాయి, కానీ
నా ఇల్లు కాలేదు, నా దేవుడు నన్ను కాపాడాడు, నా కుటుంబ ప్రార్థన, నా బిడ్డల ప్రార్థన దేవుడు విన్నాడని ఆ వ్యక్తి కన్నీటితో దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ పక్కనున్న చర్చికి ఖాళీ లేదండి, జనం చర్చిలోనే ఉన్నారు, జనం అంతా ఏడుస్తున్నారు, కేకలాడుతున్నారు, మమ్మల్ని క్షమించమని. నాకెంత సంతోషమైందో ప్రభువా, కీడు వెనక మేలే జరిగింది నాన్న. కడవరి దినాల్లో భయంకరమైన దినాలు రాబోతున్నాయి, ప్రచండమైన అగ్ని కురవబోతుంది, పాతాళానికి వెళ్ళిపోయే రోజున నీతిమంతుణ్ణి దేవుడు తప్పిస్తాడో. అన్నీ కాలిపోయినప్పుడు మధ్యలో ఒక ఇల్లు మాత్రమే కాలకుండా ఉండడం సాధ్యమంటారా? అది సాధ్యమంటారా? అది జరుగుతుందంటారా? కానీ నా దేవుడికి సాధ్యమే. అనుకోవచ్చు మేమందరము నరకానికి వెళ్ళిపోతామా, మీరు పరలోకానికి వెళ్తారా అని ఎక్కిరిస్తారు చూసారా? నిజమేనండి, నీతిమంతుణ్ణి రక్షించడానికి నా దేవుడు సమర్థుడు. అప్పుడు తెలుస్తుంది ఒక రోజున ఈ భక్తి ఏంటో, ఈ భయం ఏంటో, ఈ నీతి ఏంటో, ఈ యథార్థత ఏంటో ఒక రోజున కాపాడే రోజున నీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్పవాడో. అక్కడ దేవుడికి 0 పాయింట్ వేశారు, 0. వాళ్ళ జీవితాలు 0 అయిపోయినాయి. దేవుడికి 0 ఇస్తే నిన్ను నిలబెట్టినోడు దేవుడు కదా 0 ఇవ్వడాయన. వాళ్ళు అనుకున్నారు మేము లోతుగా పాతికిపోయాం, మాకు భయం ఏంటి అనుకున్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. అక్కడ యోబు గ్రంథం 12వ అధ్యాయం 19వ వచనం, యాజకులను వస్త్రహీనులుగా చేసి తోడుకుని పోవును, స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. స్థిరముగా నాటుకున్న వారిని కూడా పడగొట్టగలిగిన బలవంతుడు. ఆయనకి 0 ఇస్తావా? ఆయన మీద ప్రగల్భాలు పలుకుతావా? ఈరోజు డబ్బు ఉందని, బలం ఉందని, ఆస్తులు ఉన్నాయని, 10 లక్షలు ఉన్నాయని గర్విస్తున్నారా? అమ్మా, మిలీనియర్స్ బిలీనియర్సే నేల మీద కూర్చున్నారా, 0 అయిపోయారా. నీది నాది అంతా. అందుకే దేవుడికి లోబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.